హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటైన ఈ ఉచిత గ్యాస్ బుకింగ్ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం దీపావళి నుంచి ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించే విషయంలో అర్హులైన వారికి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని గతంలో చెప్పడం జరిగిందండి. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి గ్యాస్ బుక్ చేసుకునేటువంటి అవకాశం నేడు అనగా ఈ నెల 1వ తారీఖు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2వ సిలిండర్ ఇవ్వటానికి బుక్ చేసుకునేటువంటి వెలుసుబాటు అయితే ప్రభుత్వం అయితే ఇచ్చిందండి. ఈ నెల 1వ తారీఖు నుండి కూడా ఈ పథకము ప్రారంభించడం జరిగిందండి. డెలివరీ చేయడం జరుగుతుంది. కాకపోతే సిలిండర్ తీసుకున్న 48 గంటల్లో సిలిండర్కి సంబంధించిన అమౌంట్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు. ప్రతి 4 నెలలకు ఒకసారి మాత్రమే ఆ సిలిండర్ బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తానండి. మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి, లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద తరచుగా వచ్చే సందేహాలు సంబంధించి అన్నీ కూడా క్లారిఫై చేస్తాం జరుగుతుందండి. ఏది ఏమైనా ఇప్పటికే గత సంవత్సరంలో దీపావళికి మొదటి ఉచిత సిలిండర్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. దీంట్లో మొదటి విడతగా చాలామంది అయితే తీసుకోవటం జరిగిందండి. అయితే ఈ పథకం దీపం 2 రెండవ విడత గ్యాస్ సిలిండర్ బుక్ కూడా ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి ఈ నెల నుండి కూడా ప్రారంభమైతే అయ్యిందండి. ఒకవేళ ఎవరైనా గతంలో డబ్బులు ఎవరికైనా జమ కాలేదంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా గ్యాస్ డబ్బులు పడలేదంటే ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ అకౌంట్ మెయింటైన్ చేయకుండా ఉంటారు. రెండవదిగా చూస్తే ఖచ్చితంగా వారు ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారుగా ఉంటే కూడా వారి ఖాతాలో డబ్బులు జమ కావు. మూడవదిగా చూస్తే 300 యూనిట్ల పైన ఎవరైతే కరెంటు బిల్లు కడుతున్నారో వారికి కూడా రాదండి. ఇంకొద్దిమందికి ఒకే రేషన్ కార్డు పైన 2 కనెక్షన్ తీసుకుంటారు, గ్యాస్ కనెక్షన్స్. అలాంటి వారు కూడా డబ్బులు అయితే జమ కావండి. ఏది ఏమైనా గతంలో మొదటి ఉచిత సిలిండర్ ఎవరైతే పొందుకున్నారో వారు మరలా తిరిగి ఈ నెల ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి కూడా ఉచిత సిలిండర్ పథకానికి పూర్తిగా ఇవ్వటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగిందండి. కాబట్టి ఎవరైనా మీకు సంబంధించినటువంటి వారు ఒకవేళ మీ ఖాతాలో డబ్బు జమ కాలేదు అని అనుకుంటే వెంటనే 1902 కూడా టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ఒకవేళ చాలామందికి ఏంటంటే ఒక ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్ అవుట్ కాకపోయినా కూడా డబ్బులు జమ కావని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా గత సంవత్సరంలో మనం అందరం కూడా మొదటి సిలిండర్ని అయితే పొందుకోవటం జరిగిందండి. మరొకసారి 2వ సిలిండర్ కూడా ఆల్రెడీ కూడా బుకింగ్ అయితే ప్రారంభించడం జరిగింది. వెంటనే మీ దగ్గర నుండి గ్యాస్ సంబంధించినటువంటి షాప్కి వెళ్ళి మీ యొక్క సిలిండర్ని బుక్ చేసుకుంటే వెంటనే కూడా మీరు సిలిండరు తీసుకోవటం జరిగింది. ఒక మాట అండి, ఎవరైతే గతంలో తీసుకున్నవారు తీసుకున్న వెంటనే కూడా వారందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ 24 గంటల్లోనే వారి యొక్క మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ అనగా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చండి. ఏదేమైనా ఖచ్చితంగా ఆధార్ కార్డు పైన ఒకరిపైన ఉండాలండి. ఒక రేషన్ కార్డులో ఇద్దరు కనుక తెచ్చుకుంటే వారికి డబ్బులు జమ కావు. 300 యూనిట్ల పైన కరెంటు బిల్లు వారికి అర్హత లేదంటున్నారు. అలాగే చాలామంది సరైనటువంటి బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఉండటం వల్ల కూడా వారి ఖాతాలకి గతంలో పడలేదంటున్నారు. కొంతమందికి ఈకేవైసీ కూడా చేసుకోలేదని చెప్పడం జరిగింది. ఒకవేళ వెంటనే మీ యొక్క గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి వెంటనే వాటిని మీరు సంప్రదించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో కూడా మీకు ఆధార్ కార్డుకి వెంటనే వెళ్ళి మీరు లింక్ చేసుకుంటే కనుక వెంటనే కూడా మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, వెంటనే కూడా
మరి ఈ నెల అయితే ఆల్రెడీ కూడా ప్రారంభించారు. వెంటనే మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ కావాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి డబ్బులు జమ అవుతున్నాయో లేదో కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక ఏ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయో కూడా మరి వారి దగ్గరికి వెళ్తే వారు చెప్పడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదేమైనా ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పక్కన్నటువంటి గంట బిల్ కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.